మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. ఎప్పుడు సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినా ఇక్కడ ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని స్టార్ట్ చేస్తే అదొక చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అలాగే ఈరోజు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. కమిటీ కుర్రోళ్ళుకి నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో దానికి వచ్చినప్పుడు మా టీం అందరితో వచ్చినప్పుడు చాలా లాంగ్ టూర్ ఉండింది మాకు. అప్పుడు యాక్చువల్లీ హడావుడిలో అన్ని చోట్లకి వెళ్ళడం అది కూడా మేము ఇక్కడే విజయవాడలో స్టార్ట్ చేసి చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అలాగే మా సెకండ్ మూవీ రాకాస April 3rd రిలీజ్ అవుతుంది. దాంట్లో కూడా అంత పెద్ద టీం కాకపోయినా మా చిన్న టీంని వేసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. సో చాలా చాలా మంచిగా అనిపించింది. అంటే విజయవాడలో మాలాగే హైదరాబాద్లో ఎంతైతే సినిమాల్ని ఆదరిస్తారో, ఎంతైతే ప్రేమిస్తారో, ఇక్కడ కూడా విజయవాడలో మూవీ లవర్స్ అందరూ చాలా ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి కేటర్ చేద్దామని ఇక్కడే ఓకే శ్రీ లక్ష్మీ నరసింహ పిక్చర్సా కాదు వాళ్ళకి తెలీదు. కాదు ఫస్ట్ పేరు గుర్తుంది, లాస్ట్ పిక్చర్స్ క్రియేషన్స్ గుర్తులేదు. కానీ ఇక్కడే విజయవాడ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ లక్ష్మీనారాయణ వాళ్ళు చేస్తున్నారు మా సినిమా. సో చాలా గ్రాండ్గా చాలా థియేటర్స్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది మా రాకాస మూవీ. సో అందరూ మా ఫస్ట్ మూవీకి మమ్మల్ని ఎలా అయితే బ్లెస్ చేశారో మా రాకాస సినిమాని కూడా అలాగే బ్లెస్ చేసి థియేటర్స్కి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. చాలా చాలా ఎంటర్టైనింగ్ సినిమా ఇది. ఒక ఫ్యాంటసీ జానరాలో దెయ్యాల సినిమా కాదు, ఒక అడ్వెంచరస్గా ఒక ఫ్యాంటసీ జానరాలో చాలా చాలా కామెడీ తోటి ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసే రకంగా ఉంటుంది. ఈ సమ్మర్కి చాలా ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాం మా రాకాస మూవీ తోటి. సో అందరూ థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కామెడీ డెఫినెట్గా అండి, త్రూ అండ్ అవుట్ కామెడీ ఉండబోతుంది. ఎంటర్టైనింగ్గా ఉంటుంది. హారర్ అంటే దెయ్యాల హారర్ కాదు, దెయ్యాల సినిమా కాదు. బట్ ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్లో ఏదన్నా మనకు తెలియదు ఉంటే మనం భయపడతాం కదా. సో ఆ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఇట్స్ నాట్ దెయ్యం సినిమా కాదు. యాక్చువల్లీ సంగీత్ కథ ఎంచుకున్న తర్వాతే నా దగ్గరికి కథ వచ్చింది. సో సంగీతే పింక్ ఎలిఫెంట్ని చూస్ చేసుకున్నాడు, అది ఎందుకో సంగీత్ నాకు కాదు. అండ్ నయన్, మేము ఇప్పటికీ నేను నయన్ సారికాతో మేము చేసేది థర్డ్ ప్రాజెక్ట్. ఆల్రెడీ మేము ఒక 2 వెబ్ సిరీస్ చేస్తున్నాం. అండ్ మా డైరెక్టర్ మాన్సా శర్మ కూడా ఆవిడతోటి ఒక షో డైరెక్ట్ చేసి ఉన్నారు. సో వాళ్ళకి ద ర్యాపర్ వాజ్ వెరీ నైస్. అండ్ మేము రాసుకున్న క్యారెక్టర్ ఏదైతే ఉందో తనకి చాలా యాప్ట్గా నప్పుతుంది. అండ్ షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. సో అందుకని నేను కూడా అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ 2027. నిజంగా ఉన్నావుగా అది తెలీదండి, అదేలా చెప్తానండి. నేను కన్ఫర్మేషన్ ఇచ్చుకోగలుగుతాను మీకు. హీరో అదంతా ఐ డోంట్ నో. కళ్యాణ్ బాబాయ్ అంతా అల్లరల్లరిగా నాకు స్క్రీన్ మీద కనిపిస్తే నాకు చూడడానికి చాలా ఇష్టం. సో నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎవరైనా ఈ ప్రశ్నకి కాదని చెప్తారా అండి? మీరు చెప్పండి. ఎవరైనా అంటే మా బాబాయ్ అని కాదు, ఎవరైనా చెప్తారా? నేను డైరెక్టర్గానా? చేస్తానండి, డెఫినెట్లీ. ఎప్పుడో తెలియదు కానీ డెఫినెట్లీ. శ్రీను, నేను చేస్తారా పవన్ కళ్యాణ్ గారు? ఉంటాను మేడం. ఫస్ట్ నుంచి మిమ్మల్ని హీరోయిన్ గా చూడాలి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా పేరులో ఇందాక కన్ఫ్యూజన్ వచ్చుంటే మా సినిమాని విజయవాడలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ వాళ్ళతోటి మేము ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం. అండ్
మా మూవీకి చాలా మంచి యూనో ఎక్స్పోజర్, చాలా థియేటర్స్లో చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. సో ప్లీజ్ అందరూ April 3rd మీ నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళి మా రాకాస సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.